పవిత్రమైన మహోన్నతమైన నామానికి వందనాలు తండ్రి. గడిచిన కాలం అంతా మీ జీవమైన రెక్కల చోటున కాచి కాపాడుతండి. మరొక తరుణాన్ని అవకాశాన్ని మాకు అనుగ్రహించండి. మీ కుమారుని యొక్క పునరుత్థానపు దినమందు మమ్మల్ని ఈ విధంగా సమకూర్చి తండ్రి, మా ముందున్నటువంటి మీ కుమారుని యొక్క శరీర రక్త మాంసముల తండ్రి పాలు పంతులు పంపే భాగ్యాన్ని అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు తండ్రి, ఈ దినాన తండ్రి మా బ్రతుకులను సరిచేయడానికి సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు తండ్రి. వినబడుతున్న ప్రతి మాట నీ మాటగా స్వీకరించి మా బ్రతుకులను తండ్రి ఆ మాటలకు అనుకూలంగా సరిచేసుకొని నీ నామం మహిమపరచబడినట్లు మా ఆత్మీయ జీవితం ఫలభరితంగా కావడానికి మీకు ఇష్టం కాని ప్రతి విధమైనటువంటి అవిధేయతను మేము ఒప్పుకొని విడిచిపెట్టడానికి కృపలను ప్రయత్నించవలసిందిగా వేడుకుంటూ, అల్పుడను దీనుడనైన నేను నీ పక్షాన్ని నిలబడి మాట్లాడబోచుండగా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత నన్ను బలపరిచి మీ పిల్లల హృదయాలను తండ్రి నీ వైపుకు తిప్పగలుగుటకు కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు మనకు ఆరాధన ఉన్నది కనుక సకాలంలోని వాక్యాన్ని ముగించుకొని కొన్ని నిమిషాలు మాత్రమే మీకు వాక్యాన్ని పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. రొట్టె ద్రాక్షారసాన్ని గురించి మీకు గత వారం అంటే పోయిన రొట్టె ద్రాక్షారసం జరిగినటువంటి గత నెలలో మొదటి వారం ఏం పండుగ విన్నారంటే గుర్తుందా? విలువైన విందు. ఆ విందు విలువ మనకు అర్థమైతే అద్భుతంగా ఉంటుంది ప్రియులారా. కనుక దానికి అనుసంధానంగా నేను కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆలోచన చేద్దాం ప్రియులారా. లోకానుసారంగా మనం ఆలోచన చేసినట్లయితే తెలుగులో అనేక సామెతలు ఉన్నాయి. నిజానికి సామెతలు చాలా మంచివి. ఎందుకంటే ఒక కఠినమైన జటిలమైనటువంటి సందర్భాన్ని, విషయాన్ని మనకు ఈజీగా అర్థం చేయించడానికి ఉపయోగించే సూక్ష్మ పదజాలమే సామెత. అంతేనా కదా? అదేదైనా సరే ఒక కఠినమైన సందర్భం మనకు అర్థం కాదని ఉన్నదని ఒక్క మాటలో చెప్పాలంటే సామెత చెప్పామనుకోండి మనకు అర్థమైపోద్ది. కనుక సామెతలు తెలుగులో ఎక్కువగా ఉండడం మన భాగ్యం. ఇక తెలుగు భాష గురించి మాట్లాడితే ప్రియులారా, తెలుగు భాషలో నా అభిప్రాయం ఏంటంటే తెలుగు వాళ్ళగా పుట్టడం మహాభాగ్యం. ఎందుకంటే బైబిల్ను అంత విశ్లేషణంగా అర్థం చేసుకోవడానికి తెలుగు భాషలో ఉన్నంత అనుకూలత మరి ఏ భాషలో లేదు. అంతటి చక్కటి వివరణ, అంత చక్కటి వర్ణన అనేది తెలుగు భాష పట్ల ఉంది ప్రియులారా. అయితే ఈ మాట నేను ఎందుకు చెబుతానంటే ప్రియులారా, ఒక్క మాటతో దాటిపోయే పరిస్థితి ఉండకూడదు. ఒక్క మాటతో దాటిపోయే పరిస్థితి ఉండకూడదు. మన మైండ్ ఎలాంటిదంటే, ఈరోజు చాలా మంది ఏమంటారంటే మాట్లాడితే హెబ్రీ భాష అని మాట్లాడుకొస్తున్నారు. మాట్లాడుతున్నారు లేదా? హెబ్రీ భాష అనేసరికి ఇప్పుడు నెమ్మదిగా మన మైండ్ ఎలా ప్రిపేర్ అయిపోయిందంటే తెలుగు బైబిల్ అంత కరెక్ట్ కాదేమో, ఇప్పుడు ఏం చదవాలని ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, నెమ్మదిగా దీన్ని పక్కనెట్టే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది మన మైండ్. ప్రియులారా, దేవుడు సర్వాంతర్యామి. బైబిల్ రాయబడింది ఆదిమ హెబ్రూ గ్రీకు భాషలో రాయబడినప్పుడు ఒకవేళ హెబ్రీ భాషలోనే బైబిల్ అర్థం చేసుకోగలుగుతారు, అందులో మాత్రమే సంపూర్ణ వివరణ ఉంటుంది అని ఒకవేళ దేవుడు అనుకుంటే ప్రపంచానికి హెబ్రీ గ్రీకు భాషలు నేర్పించేవాడు, అధికారులను పాలకులను రేపేవాడు దేవుడు. కానీ భాష ఏదైనా ఆ భావము ఒక్కటే. ఆ భావము మనందరికీ అనుగ్రహించాలని, మనందరి హృదయాల వరకు చేర్చాలని దేవుడు ఆయా సమయాల్లో ఆయా
యోధులను నిలబెట్టి భాషాంతరము చేయిస్తూ, ఆ భాషాంతరం చేయడంలో కూడా నీలాంటి నాలాంటి 10వ తరగతి ఫెయిల్ వాళ్ళు ఎవరు రాయలేరు. మహాజ్ఞాన సంపన్నులు, పండితులుగా పెంచబడిన వారే ప్రతి పదాన్ని చాలా జాగ్రత్తగా తెలుగులోనికి, హిందీలోనికి, మరాఠీలోనికి, తమిళ్లోనికి, అలా ప్రతి భాషలోనికి భాషాంతరం చేయడం జరిగింది. ప్రియులారా, అర్థమవుతుందా? గనక మనకున్నది, అందుకే పౌలు అంటాడు, మనకివ్వబడిన దానిని బట్టే మనం ముందుకెళ్దాం. అర్థమవుతుందా? మనకివ్వబడిన దాన్ని బట్టే ముందుకెళ్దాం. కనుక ఈరోజు తెలుగు బైబిల్ మన చేతిలో ఏదైతే ఉందో దాన్ని మనస్ఫూర్తిగా చిత్తశుద్ధి చోటి చదవండి, ఆలోచించండి, ధ్యానించండి, వాక్యాన్ని నేర్చుకుందాం. ఎందుకంటే ఇందాక తిమోతి గురించి మనం మాట్లాడాక, దైవజనుడు నీవైతే విశ్వాసమును, సాత్వికమును, ప్రేమను, సత్యమును సంపాదించుకున్నటకు ప్రయాసపడు. అది ప్రయాసపడితేనే వస్తుంది. నీ చేతిలో ఉన్న, కాబట్టి నీ జేబులో ఉన్న డబ్బు ఎలా వస్తుందండి? కూర్చుంటూ వస్తుందా కదా? అది మనకు బాగా తెలుసు కదా. ఈ ధనం అయితే కష్టపడితే వస్తుంది, మరి ఆ జ్ఞానం కష్టపడితేనే వస్తుంది. కనుక ప్రియులారా, ఆలోచన చేద్దాం. అవగాహన లేని వాళ్ళకు మంచి మాట చెప్తున్నాను. అవగాహన లేని వాళ్లకు ఔషధం కూడా గడ్డి పరకలాగే కనిపిస్తుంది. ఆయుర్వేదం చేసే వాళ్ళు ఉంటారు కదండి, మన గ్రామాల్లో నాటు వైద్యం చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది పెద్దలు. తెలుసా తెలియదా? మనం ఏమంటే పొలాల వెంబడి, గట్ల వెంబడి నడుచుకుంటూ వెళ్ళామనుకోండి, మన కంటికి ఏం కనిపిస్తుంది? అంత పచ్చగడ్డే. ఎందుకు? అవగాహన లేని వాడికి అది అవసరమైన ఎలా కనిపిస్తుంది? గడ్డి పరకలాగే కనిపిస్తుంది. కానీ తెలిసిన వాడికి ఆ గడ్డి పరకలో కూడా ఔషధాన్ని చూస్తాడు. అర్థమవుతుందా లేదా? ప్రకృతి ఒకటే. తెలిసిన వాడు అందులో ఔషధం ఉందని చూస్తాడు, దాన్ని తీసుకుంటాడు, దాన్ని భద్రపరుస్తాడు, రోగానికి సరి అయిన సమయంలో దాన్ని వాడుకుంటాడు. తెలియని వాడు గడ్డి అనుకుంటాడు, కోస అవతల పారేస్తాడు. అది ఏ విధంగా అతనికి ఉపయోగపడుతుంది. ఇద్దరు మనుషులు, రెండు అభిప్రాయాలు, కానీ ప్రకృతి ఒకటే. అవగాహన కలిగిన వాడు దాన్ని వినియోగించుకుంటాడు, అవగాహన లేని వాడు దాన్ని చెప్పండి కదా. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్పానంటే ప్రియులారా, క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, దేవుని యొక్క ఉచితమైన కృపచేత సంఘములోనికి చాలా ఈజీగా వచ్చాం. ఏ కష్టము లేదు. ఉందండి? యూనివర్సిటీలోకి ఈజీగా వెళ్తాం. అమ్మ బాబోయ్, లక్షలు కట్టాలి కదా. కానీ ఇక్కడ దేవుని మహాకృప, ఉచితమైన కృప చేత మనం ఫ్రీగా వచ్చాము, సులభంగా వచ్చాము. వచ్చిన మన జీవితాలలో సేవకులు కానివ్వండి, బోధకులు కానివ్వండి, గాయకులు కానివ్వండి, లేదంటే మన చేతిలో ఉన్న బైబిల్ కానివ్వండి, అనేక మాటలు, పాటలు వింటున్నాం. అవునా కదా? గొప్ప గొప్ప పదాలు, గొప్ప గొప్ప సందర్భాలు వింటున్నాం. కానీ వాటిని అవగాహన లేకపోతే ఇందాక చెప్పాను కదా, అవగాహన లేని వాడికి ఔషధమైన గడ్డి పరకలా కనిపించినట్టు, అవగాహన ఉన్నవాడికి గడ్డి పరకలో కూడా ఔషధాన్ని చూస్తాడు. కనుక మనం అవగాహన కలిగిన వారిలా ఉండాలి. ఎందుకంటే ఈ లోకానికి దేవుడు అంటే అవగాహన లేదు. దేవుని యుద్ధకు వచ్చాం కదా, సంఘంలో ఉన్నాం కదా, క్రీస్తు రక్తం చేత కడగబడ్డాం కదా, జ్ఞానులమని పిలిపించుకుంటున్నాం కదా, జ్ఞానము వింటున్నాం కదా, నేర్చుకుంటున్నాం కదా. మనమైన అవగాహన కలిగించుకోకపోతే, మనమైన ఎదిగిన పిల్లల వలె ఉండకపోతే, మనమైన జ్ఞానవంతులైన కుమారులుగా దేవునికి కనబడకపోతే, ఈ బైబిల్లో, ఈ సంఘాల్లో వినబడుతున్న మాటలు, బైబిల్లో మన కంటికి కనిపిస్తూ చదువుతున్న ప్రతి మాటలో ఉన్న ఆంతర్యం ఎరుగని వారమైతే మనకు ఏ మాట కూడా ప్రయోజనకరము కాదు. అవగాహన కలిగిన వారమైతే ఒక్క మాట చాలు, ఒక్క మాట. బైబిల్ మీరు చదవండి ప్రియులారా.
సమరయ స్త్రీ ఎన్ని ప్రసంగాలు ఇవో మారిందండి? నాకు తెలియదు, మీరు చెప్పాలి. ఒక్కటి. జక్కయ్య మాట్లాడితే పొట్టి జక్కయ్య అంటాం, పొట్టాడే కానీ బాగా పెట్టాడు. ఎన్ని ప్రసంగాలు విన్నాడండి? ప్రసంగాలు విన్నాడండి? ప్రసంగాలు విన్నాడు. ఒక్క మాట ఏం చేశా? జక్కయ్య చెట్టు ఎక్కాను, నేను నీకోసం వెతుకుతాను అన్నయ్య, రా కిందికి రా. నేనా ప్రభువా? నన్నేనా ప్రభువా? నిన్నే జక్కయ్య, ఈరోజు నీ ఇంట బస చేయవలసి ఉన్నది. వాక్యమే చెప్పలేదు. అవగాహన కలిగిన వాడికి ఏంటి? అవగాహన లేని వాళ్లకు ఔషధం కూడా గడ్డి మొక్కలా కనిపిస్తుంది. అవగాహన ఉన్న వాళ్లకు గడ్డిలో కూడా ఔషధాన్ని చూడగలడు. అనేక మాటలు మన క్రైస్తవ విశ్వాస జీవితాలు ప్రారంభించినప్పటి నుంచి ఎంతమంది సేవకులను చూసాము, ఎన్ని బోధలు విన్నాము, ఎన్నిసార్లు బైబిల్ చదివాము, ఎన్ని పాటలు విన్నాం. ఈ మాటలన్నింటిలో ఏ మాట తాకట్లేదా మనల్ని? ఏ మాట మనల్ని బలపరచట్లేదా? ఏ మాట మనల్ని స్థిరపరచట్లేదా? ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, అమ్మా ఇక మీదట నీవు పాపము చేయకుమన్న ఒక్క మాటకే మరణ ఆమె జీవితం పాపం వైపు తిరిగినట్టుగా లేదు. సమరయ స్త్రీకి ఒకే ఒక్క మాట కదా, మన జక్కయ్య గారికి ఒక్క మాట. మీరు బైబిల్లో చూడండి, భక్తులందరూ చూడండి, ప్రసంగాలు 10 సంవత్సరాలు కూర్చొని, 5 సంవత్సరాలు కూర్చొని, 2 సంవత్సరాలు కూర్చొని, అలాంటి వాళ్ళు కాదు భక్తులు. ఒక్క మాట, హృదయాలను తాకింది ఒక్క మాట. పడ్డారు, దేవుని యొద్దకు వచ్చి జీవితాలను సమర్పించుకున్న వారి వలె ఉన్నారే తప్ప వెనుదిరిగిన వారు కారు. గనుక ప్రియులారా, దేవుని యొద్దకు వచ్చిన మనము, వాక్యాన్ని విన్న మనము, విశ్వాసం వలన మన మారుమనసు పొందిన మనము, బాప్తిజం తీసుకున్న మనము, సంఘానికి వచ్చిన మనము, క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి మనము, ఆ రక్తము చేత కడగబడి యేసుక్రీస్తు సుబోధ చేత అనునిత్యము పెంపారుచు ఆత్మీయ జీవితంలో బలపడడానికి సిద్ధపడిన మనము అవగాహన కలిగిన వారి వలె ఉన్నామా? అవగాహన లేని వారి వలె ఉన్నామా? ఎదిగిన పిల్లల వలె ఉన్నామా? ఎదగలేని వారి వలె ఉన్నామా? జ్ఞానవంతులైన పిల్లల వలె ఉన్నామా? జ్ఞానమును కానలేని స్థితిలో ఉన్నామా? అది మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా, దేవుని యొక్క కృప అనేది చాలా ఉన్నతమైనది. కానీ మనిషి యొక్క మెంటాలిటీ, మానసిక స్థితి ఎలాంటిదంటే, మీరు బాగా ఆలోచించండి. సింపుల్గా మీరు చెప్తాను. బయట మనం సంతకెళ్ళామనుకోండి, ఏదైనా ఒక వస్తువు 50 రూపాయలకు 2 ఇస్తున్నాను అన్నాడు అనుకోండి, అక్కడ జనాలు ఏమవుతారు? వెళ్తారా? వెళ్ళరా? అదే వస్తువులో పక్కన ఇంకొకడు కూర్చున్నాడు, వాడు అరవట్లేదు, సైలెంట్గా ఉన్నాడు. ఇతడు ఏ వస్తువునైతే 50 రూపాయలకు 2 అమ్ముతున్నాడు, అదే వస్తువును వాడు కూడా అమ్ముతున్నాడు, కానీ అతడు మాట్లాడట్లేదు. పక్కన వెళ్ళి పలకరించండి. ఏంటయ్యా, అతడు అంతా గొంతు దించుకొని అరుస్తున్నాడు అమ్మడానికి, నువ్వేంటి ఎక్కడ మాట మాట్లాడలేదంటే, నేను అరవవలసిన అవసరత నాకు లేదు, ఎందుకంటే ఇది ఒరిజినల్ అన్నాడు అనుకోండి. అక్కడ నువ్వు ఉన్నావు అనుకో, ఏం చేస్తావు చెప్పు? అర్థమవుతుందా లేదా? అంటే తక్కువ. నిజానికి ఈ 50 రూపాయలకు 2 అమ్ముతున్న వాటిలో అది నాణ్యత లేదు అని నేను చెప్పట్లేదు, కానీ మనం ఎలా సిద్ధపడతామంటే, ఫ్రీగా వస్తుంది అనేసరికి విలువ పట్టించుకోం కదా. దేవుని యొక్క వాక్యం, ఆయన ఇచ్చిన కృప, జీవితాంతము మనం ఏం చేసినా కూడా ఆయన రుణాన్ని తీర్చుకోలేము. దావీదు ఏమన్నా తెలుసా? ఎందుకంటే దేవుడికి ఇచ్చిన కృప ఎంత గొప్పదో దావీదుకి అర్థమైంది. అందుకేమని తెలుసా?
ఏమివ్వాలా తండ్రి? వేలాది నదులంతా విస్తార తైలం నీకు ఇవ్వాలా? పొటేళ్ళని నీకు ఇవ్వాలా? ఏమిస్తే తీరుతుందయ్యా? నీవు నాయనలో చూపిన కృపకు కృతజ్ఞతగా నేను ఏం చేయగలను? నేనేం చేయలేను. అది దావీదుకు అర్థమైన భావన. ఈరోజు మనకు అది అర్థం కాకుండా ఈరోజు మనము చేయి వేస్తున్నటువంటి ప్రభువు బంధ అనేది ఏదైతే ఉందో అనేకులు దాన్ని రొట్టె ముక్కగా, అనేకులు దాన్ని ద్రాక్షారసంగానే చూస్తున్నారే తప్ప దానిలోని ఆంతర్యం అది ఎంత గొప్పది, అది ఎంత విలువైనది, ఎంత కృపా మహిమతో అది కొడుకున్నదో మనకు ఇంకా అర్థం కాకపోతే ప్రియులారా చాలా ప్రమాదం. అందుకే చెప్తున్నాను, ఎదిగిన వారి వలె ఉన్నామా, జ్ఞానవంతుల వలె ఉన్నామా, లేదంటే ఇంకా అవగాహన లోపంతోనే ఉన్నామా? అది మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఈ రోజు వచ్చిన వాళ్ళని కాదు మనం సంఘంలో. అవునా కాదమ్మా? క్రైస్తవ జీవితాలను ప్రారంభించి మనం ఈరోజు నిన్న వచ్చి మనము వాక్యాన్ని వింటున్న వారము కాము. కనుక ఆలోచన చేద్దాం. దయచేసి ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి దయచేసి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. ఇక్కడ చాలా మంది అన్నయ్యలు మరి ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన పదజాలను ఉపయోగిస్తారు. మీరు ప్రతి నేర్చుకోవాలి కానీ ప్రియులారా, విలువారికి నేను చెప్తున్నాను, నేర్చుకోవాలి కానీ ప్రతిదీ పాఠమే. ప్రసంగమే పాఠం కాదు, ప్రార్థన కూడా పాఠమే, పాట కూడా పాఠమే. మనలో క్షేమం ఏమి ఉందా? ఉందండి? మనలో క్షేమం ఏమైనా ఉందా? మనలో నీతి ఉందా? మనలో క్షేమం ఉందా? పవిత్రత ఉందా? ఏమీ లేదు. అయినా కేవలము నీ ఉచితమైన కృప వల్లనే ఇంకా మేము సజీవులుగా ఉన్నాము. అవునా కదా? చదవండి మాట. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు, చచ్చిన వారమైన ఉండినప్పుడు సహితము వాడు పాపాల చేత చచ్చిపోయాడు, దూరమయ్యాడు, దుష్టుడయ్యాడు, నాకు అవసరం లేదు అని అనకుండా దేవుడు మన ఎడల పాపముల చేత చచ్చిపోయాము కదా, దేవునికి దూరం అయ్యాము, అసహ్యకరమైనటువంటి వాసనతో నిండి ఉన్నాం మనము. అలాంటి సమయంలో దేవుడు మనల్ని దూరం చేయకుండా కరుణా సంపన్నుడై చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు ద్వారా బ్రతికించాడు. ఆయన ద్వారా మనము బ్రతికామా? ఎలా? ఆయన మరణమే మనలో జీవాన్ని నింపింది. క్రీస్తు ద్వారా మనలను బ్రతికించండి. 8వ వచనం చదవండి. మీరు విశ్వాసము ద్వారా నమ్మారంతే. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. మనకు రక్షణ ఎలా వచ్చింది? కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కృప అంటే ఏంటి? ఒక మాట చెప్పేద్దాం. ఈ ఇండియా ప్రాంతంలో ఈ మధ్యకాలంలో డిఎస్సి ఎగ్జామ్స్ పడ్డాయి కదా, గవర్నమెంట్ టీచర్గా కదా, మా అందరికి తెలుసు కదా. డిఎస్సి ఎగ్జామ్ రాయాలన్నా చాలా కోరుకుందండి. రాయాలన్నా అది రాయాలంటే ఏం కావాలి? అదేంటి? డిగ్రీ. అది ఉంటేనే అందులో రాయడానికి అవకాశం ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు ఆ డిఎస్సి ఎగ్జామ్స్ రాసి టీచర్లుగా అయ్యే అవకాశం ఎవరికి ఉంది? డిగ్రీ చదువు పట్టభద్రులు అయిన వారికి మాత్రమే అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న తర్వాత పరీక్షలు రాస్తారు. ఆ పరీక్ష రాసిన తర్వాత ఉన్నతమైన మార్కులు ఎవరికి వస్తాయి? వారు పాస్ అయ్యి
ఉద్యోగంలోకి వెళ్తారు. ఓకేనా? కానీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, మన ముఖ్యమంత్రి గారు ఎవరండి? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి గారు ఒకవేళ షార్ట్ రూట్ లో నన్ను గవర్నమెంట్ టీచర్ చేశాడు అనుకోండి, అర్థమవుతుందా? ఇంటర్మీడియట్ లేదు, డిగ్రీ లేదు, పట్టా లేదు, కానీ ఎక్కడ కూర్చున్నాను నేను? గవర్నమెంట్. దాన్ని కృప అంటారు. అంటే అర్హత లేని నాకు ఆ పదవిలో కూర్చుండబెట్టాడు చూడు, దానిని కృప అంటారు. మనలో నీతి కానీ, పవిత్రత కానీ, ఏమండి, నిజాయితీ కానీ, ఏ యోగ్యత మనలో లేదు. పాపముల చేత చచ్చిన వారం అయినప్పుడు సహితము దేవుడు మన ఎడల చూపించిన మహాప్రేమ చేత, క్రీస్తు చేత మనల్ని బ్రతికించాడు. ఆ కృప ద్వారా ఈరోజు సంఘంలోకి వచ్చాము. ఆ కృప ద్వారా ఈ మాటలు వింటున్నాం. ఆ కృప ద్వారా ఈ వాక్యం చేత వెంపారుచున్నాము. కానీ ఎదుగుతున్నామా? జ్ఞానవంతులమయ్యామా? దేవుడు కోరుకున్న స్థితిలోనే నీ భక్తి జీవితం ఉందా? దేవుడు కోరుకున్న స్థితిలోనే నీ ఆత్మీయ జీవితము మెరుగుగా ఉందా? దేవుడు కోరుకున్న స్థితిలోనే నీ ఆత్మ జీవితము ఫలభరితంగా ఉందా? 3 ఏళ్ల నుంచి అంజూరపు చెట్టును చూస్తున్నాను. ఏమన్నాడు? 3 ఏళ్ళకి విసుగొచ్చేసింది ఆయనకి. ఏమన్నాడు? ఈ అంజూరపు చెట్టు వలన భూమి సారము ఎలా వ్యర్థమైపోవలే, తోటమాలి నరికే దీన్ని వద్దు. ఎందుకు? 3 ఏళ్ల నుంచి చూస్తున్నాను, ఒక్క ఫలము లేదు. ఫలములు ఇవ్వని చెట్టు వద్దు, తీసేయన్నాడే. 3 ఏళ్లకే దేవుడు ఆ ఉపమానాన్ని చెప్పాడే. మన జీవితాలు 30 ఏళ్ళు అవుతుంది కదా, 40 ఏళ్ళు అవుతుంది కదా. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడంలో ఆంతర్యం ఏంటి? అపోస్తలుల బోధలో ఆంతర్యం ఏంటి? పౌలు గారి సేవలో ఆంతర్యం ఏంటి? ప్రతి నిలబడి చెబుతున్న ప్రతి క్రైస్తవ బోధకుని ఆంతర్యం ఏంటి? దేని కొరకు? చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు ఎప్పటి నుండి? ప్రారంభ శతాబ్దంలోనే యేసు బోధన ఆరంభించిన తొలి దినాలలో మాట్లాడుతున్న మాట. అప్పటి నుండి ప్రపంచానికి ఎలుగెత్తి చెప్పిన మాట, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక గనుక గనుక. సంగమా, ప్రియులారా, వినబడుతున్న మీరందరూ రండి, సిద్ధపడండి, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం మనం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక నీ మనస్సులో మార్చుకోండి, నీ బ్రతుకులు మార్చుకోండి. మీరు సిద్ధపడండి, పరలోకానికి వెళ్ళేటట్టుగా సిద్ధపడండి. కనుక పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందండి. ఆ లోకానికి వెళ్ళాలంటే ఏం కావాలో తెలుసా? మేకప్ వేసుకుంటే సరిపోదు. ఏం కావాలి? మనస్సు మారాలి, అంతరంగం మారాలి, జీవితం మారాలి, ఉద్దేశాలు మారాలి, క్రియలు మారాలి. ఆ లోకంకు రామని, ఆ లోకానికి మనందరినీ ఆహ్వానించడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకాలను దాటి మన యొద్దకు వచ్చి ఏమన్నా తెలుసా? నా ప్రియులైన మీరందరూ రండి, పరలోక రాజ్యానికి వెళ్దాం. ఇదే క్రైస్తవ జీవితపు పునాది. క్రీస్తు వచ్చింది మనందరినీ ఆహ్వానించడానికి, మనందరినీ రమ్మన్నాడు, మనందరినీ సిద్ధపడమన్నాడు. 11వ అధ్యాయం 28వ వచనం మత్తయి సువార్త. క్రీస్తు చెప్పిన ఆహ్వానం మీకు అర్థమైందా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక అందులోకి రావాలి. మీరు వెల్కమ్. అయితే మీరు మారు మనస్సు పొందండి. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నా యుద్ధకు రండి, నా యుద్ధకు రండి. ఎందుకు రమ్మంటున్నాడు? ఎక్కడికి రమ్మంటున్నాడు?
ఎందుకు రమ్మంటున్నాడు? ఎక్కడికి రమ్మంటున్నాడు? చదవండి. నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడను కనుక మీ మీద నా కాడి ఎత్తి నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి, నెమ్మది, రెస్ట్. ఎవరు చనిపోయారు అనుకోండి, ఏం పెడతాం? రిప్పు షార్ట్ అయిపోయింది, అది RIP. అర్థం ఏంటండి? రెస్ట్ ఇన్ పీస్. విశ్రాంతిలోనికి వెళ్ళాడు. భూమి మీద విశ్రాంతి లేదు. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు? ప్రయాసపడి కష్టాలతో, కన్నీళ్లతో, అప్పులతో, ఏమండి ఆర్థిక పరిస్థితులతోటి కొట్టుమిట్టాడుతూ జీవితాంతం కన్నీటిమయంగా అలసిపోయిన జనులారా, సమస్త జనులారా నా యుద్ధకు రండి, మీకు ఒక మహాలోకానికి తీసుకెళ్తాను. నేను అక్కడ ఏడవడం, కన్నీళ్ళు, కష్టాలు, బాధలు, శ్రమలు ఏమీ ఉండవు. నిత్య జీవము, నిత్యము విశ్రాంతి. కష్టాలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు, అప్పులవాడు రాడు, చీటివాడు ఫోన్ చేయడు, ఏ కష్టం ఉండదు. అలాంటి లోకానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. అయితే నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నేర్చుకో. అక్కడికి వెళ్ళాలంటే ఒక చిన్న ప్రాసెస్ ఉంది కదా. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక ఆ పరలోక రాజ్యంలోనికి మీరు రావాలి అంటే, ఆ పరలోక రాజ్యంలోకి, నిత్య రాజ్యంలోనికి మీరు స్వతంత్రించుకోవాలంటే మనసు మారాలి. ఇక్కడ ఏమంటున్నాడు? సమస్త జనులారా నా యుద్ధకు రండి, విశ్రాంతిని కలగజేస్తాను, విశ్రాంతిని కలగజేస్తానని దేవుడు పిలిచిన మాట. సర్వేశ్వరుడైనటువంటి యేసుక్రీస్తే భూమి మీదకి వచ్చి మనల్ని ఆహ్వానించిన ఆహ్వానం మర్చిపోయిందండి క్రైస్తవ్యం. ఆ లోకం కొరకు బ్రతకట్లేదు, ఆ లోకం కొరకు ఆలోచించట్లేదు. ఎవరి బ్రతుకు, ఎవరి విశ్వాస జీవితం పరలోకం కొరకు చెప్పండి. ఇందాక మనం చూసుకున్న మాట, తిమోతికి రాసిన పత్రిక ఏమంటున్నాడు? చివరిలో వాస్తవమైన జీవము మీరు సంపాదించుకునే నిమిత్తము భూమి మీద ఏం చేయమన్నాడు? మేలులు చెయ్యండి, సత్కార్యాలు చెయ్యండి, మీ కష్టములో, మీ ధనములో నీ పొరుగు వారికి పాలివ్వండి. ఇలా చేస్తే, నీ మనసు మార్చుకుంటే, నీ ఉద్దేశం మార్చుకుంటే, స్వార్థాన్ని విడిచిపెట్టి అనేకులను ప్రేమించి దిశగా ఈ సత్య వాక్యాన్ని అనేకుల ఎదురు తీసుకువెళ్ళి సత్సంబంధమైన క్రియలు నీ జీవితంలో విరివిగా 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 జరిగించినప్పుడు అప్పుడు ఆ నిత్యలోకానికి వెళ్తాం. అర్థమవుతుందా లేదా? అయితే ప్రియులారా, ఈ మహాకృప మనకు ఎలా వచ్చింది? ప్రేమ చేత, ఉచితంగా. అవునా కదా? ఉచితంగా వచ్చింది. ఉచితంగా వచ్చేసరికి మనిషి యొక్క మెంటాలిటీ చెప్పాను కదండి. ఉచితంగా వచ్చిందంటే మనకు పెద్ద వాల్యూ ఉండదండి. ఉండదా? చెప్పండి. డబ్బులు పెట్టి కొనుక్కున్నారు అనుకోండి, 100 ధరలు పెట్టి కొనుక్కున్నారు అనుకోండి, ఏదైనా ఒక చిన్న వస్తువు ఎలా ఉంటుంది చెప్పాలి? జాగ్రత్తగా వాడుకుంటారు. కానీ పెన్ను 50 ధరలు పెట్టి కొనుక్కున్నాం అనుకోండి, ఎవరు పెట్టరు కానీ చెప్తున్నారు విలువైంది. దాన్ని ఎంత జాగ్రత్తగా వాడతారండి? ఉరికినే ఎవరైనా పంచారనుకోండి, బయటకి వెళ్ళిన తర్వాత చీరలోనే కనిపిస్తాయి 4-5 పెన్నులు. కనిపిస్తాయి, కనిపించవా? అంటే ఉచితంగా ఇవ్వబడిన దేనికైనా మనిషి విలువ ఇవ్వడు. ప్రియారా, మన చేతిలో ఉన్న వాక్యం కానీ, దేవుడు చూపించిన కృప కానీ, మన సంఘంలో నిలదొక్కున్న ఈ స్థితి కానీ మనకు అర్థం కానంత విలువైనవిగా ఉన్నవి కానీ మనం అర్థం చేసుకోవట్లేదు. ప్రియారా, నిజంగా దేవుని వాక్యానికి ఒకవేళ వెల కట్టితే కట్టలేము. కానీ ఒక మహాశాస్త్రవేత్త చెప్పిన మాట చెప్తున్నాను. ప్రపంచంలో ఉన్న వెండి, బంగారం, ధనమంతా ఒక తక్కెళ్ళలో సైడ్ పోసిన దేవుని జ్ఞానాన్ని మనం వెల అంత గొప్ప జ్ఞానం, అంత గొప్ప ఖరీదైన విలువైన ఈ జ్ఞానము దేవుడు మనకు ఎవరో సేవకులను, ఎవరో ఆత్మీయులను ప్రేరేపించి, ఏమండి అనేక మంది ఏం చేస్తారండి?
మా అబ్బాయి పుట్టినరోజు ఉందండి, అందుకే 50 బైబుల్ తీసుకొచ్చాం, 10 బైబుల్ తీసుకొచ్చాం, పంచండి. కాబట్టి బైబుల్ని ఏం చేస్తారు, అనేక మంది కొని పంచుతూ ఉంటారు. అది మన ప్రేమ. అలా మన యుద్ధకు వచ్చింది కనుక మనకు ఎక్కువ విలువ లేనట్టుగా మనకు అనిపిస్తుంది. దాని ఎడల మనకు విలువ లేదు, శ్రద్ధ లేదు, సమయాన్ని కేటాయించట్లేదు. అయితే ఈ కృప ఎప్పటికీ నీతోటే ఉంటుందా? నిర్లక్ష్యం చేస్తున్నా కూడా నీతోటే ఉంటదని ఒకవేళ నువ్వు అనుకుంటే అది నీ పొరపాటు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. దేవుని కృప, దేవుని యొక్క వాత్సల్యమును నువ్వు నిర్లక్ష్యం చేస్తే, పట్టించుకొనకపోతే, విలువ ఇవ్వకపోతే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల మనం ఎలాగో తప్పించుకుందాం. ఎవరి పత్రికలు ఉన్నమాట ఈ మాట చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి. నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా. దేవుడి ఎంత ప్రేమమేడ మీరు ఇక్కడ అర్థం చేసుకునే పిల్లలు. ఏమండి, రాజ్యాలను పరిపాలిస్తున్న రాజులు కానీ అధికారులు కానీ ప్రజలకు శాసనం చేసి ఏం చెప్తారు తెలుసా? ఇది శాసనం, ఇది శాసనం, దీనిని అతిక్రమించకూడదని చెప్పేస్తారు. అవునా కదా? కానీ ఏ రాజైనా ఏ అధికారైనా ప్రజలను ప్రతిమలాడుకోవడం చూసారా? లేదు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటుంది చూడండి, నా కుమారుడా నా ఉపదేశమును నీవు మరువకు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా నువ్వు కైకోనాలి బిడ్డ. ఎందుకంటే నువ్వు హృదయపూర్వకంగా నా ఆజ్ఞలను ఎందుకు కైకొనాలంటే, సగం కైకొంటే ఏమైతుందంటే అది నీ జీవితానికే నష్టం. అది దీర్ఘాయువును సుఖముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. ఆ పదాన్ని అండర్లైన్, దయను, కనికరాన్ని, దయను, సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము. అవి నీ దగ్గరే ఉండేటట్టుగా, నిన్ను అంటి ఉండేటట్టుగా నీ జీవితము, నీ ప్రవర్తన ఉండాలి. దయ, సత్యము, ఏమండి, దయ, సత్యము ఎన్నడూ నిన్ను విడిచిపోకుండా, ఏమండి, విడిచిపోనీయకము. హత్తుకో, హృదయంలో బంధించుకో, ఆరాధించు దాన్ని. నిర్లక్ష్యం చేస్తే కట్టుకున్న భార్య అయినా సరే ఇవ్వాల్సిన విలువ ఇస్తేనే ఉండాలి. మరి ఎక్స్ట్రా చేసాం అనుకో ఏం చేస్తుంది? అప్పుడు తానేంటో చూపిస్తుంది, తట్టుకోలేమని కదా. కనుక కలిగి ఉన్న దాన్ని విలువ ఇవ్వాలి, గౌరవించాలి, ప్రేమించాలి. అప్పుడు అది మనతో, అది వస్తువైన, స్నేహమైన, బంధమైన, ఏదైనా. కనుక పిల్ల, దయ, సత్యము ఎన్నడూ నిన్ను వీడిపోనీయకము. జాగ్రత్త, అది నీతోటే ఉండేటట్టుగా నీ బ్రతకుండాలి. అది నిన్ను అంటు పెట్టుకొని ఉండేటట్టుగా నీ జీవితం ఉండాలి, నీ మాట ఉండాలి, నీ ప్రవర్తన ఉండాలి. అది వెళ్ళిపోయిందా? కృప తొలగిపోయిందా? దావీదు ఎప్పుడైతే పాపం చేశాడో పశ్చాత్తాపంతో గజ వణికిపోయాడు. ఆయన మోకరించి చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి, దయా, సత్యము నన్ను విడిచి పోనీయకు. అవి లేకపోతే నేను బ్రతకలేను. వాటికి నాకు దూరం చెయ్యకు. ఆయన కృప, ఆయన కటాక్షము నీ మీద, నా మీద విస్తారంగా నిలిచి ఉన్నప్పుడే మన బ్రతుకులు మారాలి. విస్తారంగా దేవుడు ప్రేమ చూపిస్తున్నప్పుడే మన హృదయాలు స్పందించాలి. దేవుని ప్రేమను మనం ఆలింగనం చేసుకోవాలి, హత్తుకోవాలి. నిర్లక్ష్యం చేయడానికి వీలు
లేదు, కిందేమంటుంది చూడండి, దయను సత్యమును ఎన్నడూ నేను విడిచిపోనీయకము. వాటిని దేనిని? దయను సత్యమును వాక్యమును ఎలా ఉంచుకోవాలంటే కంఠాభూషణములుగా నీవు ధరించుకోవాలి. గోల్డ్ చైన్ వేసుకుంటా మంచిదే, వాక్యమే ఇలా నీ మెడకు అలంకారంగా ఉండాలి. వాటిని నీ కంఠాభూషణములుగా ధరించుకొను. నంబర్ 1. నంబర్ 2 ఏమంటున్నా చూడండి, నీ హృదయమనే పలకల మీద వేటిని? మొదటి మాట చదవండి, కుమారుడా నా ఉపదేశమును మరువద్దు, నా మాటలు మరువద్దు, నా ఆజ్ఞలను నీ హృదయం అనే పలక మీద నువ్వు రాసుకోవాల్సిన ఏంటియో తెలుసా? నా ఆజ్ఞలను నీవు నీ హృదయం అనే పలకల మీద రాసుకో, అవి కంఠాభూషణములుగా ధరించు. నా మాటను విను, నా మాటకు భయపడు, నా మాటకు లోపడు, నా మాట అనుసారంగా నీవు జీవించు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే జరిగేటట్టు తెలుసా? దయ కృప నీ యొద్ద నుండి తొలగిపోతుంది. కనుక ప్రియులారా, దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత కృపను అనుగ్రహిస్తున్నాడు. ఏమండి, కుటుంబాల్లో కానివ్వండి, లేదంటే అల్లారు ముద్దుగా పెంచిన కుమార్తె విషయంలోనే కానివ్వండి, తండ్రి తల్లి తమ ఆశలన్నీ బిడ్డని పెంచి పెద్ద చేసినప్పుడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ యవన దశలోకి వచ్చిన తర్వాత తల్లి ప్రేమను తండ్రి ప్రేమను కానక పట్టించుకోకుండా ఎవడో ఆకతాయి వాడు కలిసి 4 మాటలు చెప్పేసరికి అదే ప్రేమను కొని చెప్పేసి తల్లిదండ్రుల యథార్థమైన ప్రేమను తుంగల తొక్కి వెళ్ళిపోయినప్పుడు గాయపడ్డ కన్న తల్లి తండ్రి తీసుకునే నిర్ణయం ఎంత కఠినంగా ఉంటుందో మనకు బాగా తెలుసు. అక్కడ దూరమైందా ఒక్కసారి, తర్వాత దరి చేర్చుకుందామన్న కష్టం. కనుక పిల్లరా, ఆ ప్రేమ ఉన్నప్పుడే, ఆ ప్రేమ నిలిచి ఉన్నప్పుడే, అది తల్లిదండ్రుల ప్రేమైనా ఏమండి, అలాగే దేవుని ప్రేమ కృప మన పైన ఉంది, ఇంకా ఉంది. అందుకే ఈ మాటలు, అందుకే ఈ హెచ్చరికలు, అందుకే ఈ సరి చేసే బోధ, అందుకే ఈ ఆయుష్కారం, అందుకే ఈ ఆరోగ్యం, అందుకే ఈ జీవితము, అందుకే ఈ కుటుంబాల సస్యశ్యామలత ఇంకా మనకుంది. మార్చుకుంటాం. ప్రియారా, దేవుడు గద్దిస్తున్నప్పుడు, దేవుడు సరి చేసుకోమని చెప్తున్నప్పుడు, దేవుడు మనకు అవకాశం ఇస్తున్నప్పుడు మనం అలుసుగా తీసుకోవడానికి వీలు లేదు. దేవుడు అవకాశం ఇస్తున్నాడంటే నీ మీద ఇంకా దేవునికి ప్రేమ ఉంది. దేవుడు ఒక్కసారి పులిస్తా పెట్టాడు అనుకోండి, ఇస్కరియోతు జీవితం ముగిసిపోయినట్టుగా ప్రియులారా, ఆ జీవితము అపవాదికి అప్పగించబడుతుంది. కనుక దేవుడి కృప ఆయన సంఘములో, ఆయన సన్నిధిలో నిలబెట్టినటువంటి మనము ఎన్నో అద్భుతమైనటువంటి మాటల చేత వింటున్నాము, పెంపారుచున్నాము. కానీ ఆ వాక్యానుసారంగా మనలో మార్పు లేదు, ఆ వాక్యానుసారంగా మనలో ఫలింపు లేదు, ఆ వాక్యానుసారంగా ఎదుగుదల లేదు, ఆ వాక్యానుసారంగా క్రియలు లేవు. కారణం ఏంటి? కారణం ఏంటంటే ఇక్కడ కింద చదువుతున్నాను, చెప్పండి. 5వ వచనం చదవండి. దేవుని మాట ఇంత స్పష్టంగా నిన్ను గద్దిస్తున్నప్పుడు, పాటల ద్వారా, ప్రసంగాల ద్వారా, ప్రార్థనల ద్వారా నిన్ను కదిలిస్తున్నప్పుడు ఇంకా నీ జీవితం మారకుండా దేవునికి అవిధేయంగా ఎందుకుంది అంటే, నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావు. దేవుని ఆజ్ఞకు తల దించడం లేదు, దేవుని ఆజ్ఞకు తల ఒక్కడం లేదు. నీవు ఏం చేస్తున్నావు? మళ్ళీ స్వబుద్ధిని ఆధారంగా. అలాగే ఉంటుంది బైబిల్లో. నా రూటు ఇలాగే ఉంటుంది. దేవుని ఆజ్ఞకు భయపడవా? దేవుని ఆజ్ఞకు తలదించవా? దేవుని ఆజ్ఞకు లోపడవా? దేవుని యొక్క కృప నిర్లక్ష్యం చేస్తావా? క్రీస్తు భూమి మీదకి వచ్చి పిలిచినటువంటి మొట్టమొదటి ఆహ్వానం ఏంటో తెలుసా? పరలోక రాజ్యం సమీపించిందని కనుక మీరంతా నా తండ్రి కావాలి. మీ అందరి కోసమే దేవుడు కళ్ళల్లో ఒత్తిడి వేసుకొని ఎదురు చేస్తున్నాడు. మనమంతా దేవుని యొద్దకు వెళ్ళాలి. ఆ పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక అందులోనికి మీరు రావాలంటే మారు మనసు పొందండి. ఆ మనసు మారిందా?
ఆలోచన మారిందా? ఆ జీవితం మారిందా? క్రియలు క్రియలు క్రియలు. ప్రియులారా, మనందరికీ బాగా తెలుసు విశ్వాసాన్ని గురించి. విశ్వాసం అంటారు, లేదా రక్షణ జీవితం అంటారు, ఏదనుకున్నా కానీ ప్రియులారా, దాన్ని 3 దశల్లో మనము చూడవచ్చు. విశ్వాస జీవితాన్ని లేదంటే రక్షణ జీవితాన్ని 3 దశల్లో చూడవచ్చు. ఒకటి ప్రారంభపు దశ, ఏంటంటే రక్షణలోనికి రావడం, నెంబర్ 1. నెంబర్ 2, ఆ రక్షణను కొనసాగించడం. నెంబర్ 3, ఆ రక్షణను ముగింపులోనికి తీసుకుని వెళ్ళడం. అది విశ్వాసంలోనికి రావడం, ఆ విశ్వాస జీవితాన్ని కొనసాగించడం, ఆ విశ్వాస సంబంధమైన జీవితపు ముగింపులోనికి మీరు వెళ్ళడం. అందుకే తిమోతికి అంటాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. అయితే ఈ 3 స్థితులు మన జీవితంలో ఉన్నాయి కాబట్టి అనేక దినాలుగా దేవుని వాక్యాన్ని వింటున్న మనం, అనేక దినాలుగా దేవుని యొక్క వాక్కుల చేత వెంపారపడుతున్న మనము, గద్దించబడుతున్న మనము, సరిచేయబడుతున్న మనము ఎక్కడున్నాం? అనేకులు దేవుని యొక్క సంఘానికి దూరంగా లోకంలోనే ఉన్నారు, రక్షణకు దూరంగానే ఉన్నారు. మనం రక్షణలోకి వచ్చాం కదా. వచ్చిన నీవు ప్రారంభ స్థితిలో ఉన్నావా? లేదంటే ఆ రక్షణను కొనసాగిస్తున్నావా? వాక్యాన్ని వింటూ ఆ నిత్యము నేర్చుకుంటూ, మార్చుకుంటూ, క్రియల చేత, సత్క్రియల చేత, మేళ్ల చేత, మన ధనములో పొరుగు వారికి పాలిస్తూ, అలా చేస్తూ చేస్తూ విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుతూ 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 దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుష్ను, ఆరోగ్యాన్ని ముగిసిపోయే చివరి దశలో, వృద్ధాప్య దశ వరకు నమ్మకమైన క్రీస్తు పరిచారకుల వలె మన జీవితాన్ని కొనసాగించి ఆ ముగింపులోకి వెళ్ళిన స్థితిలో ఉన్నామా? ఎక్కడున్నాం? ప్రారంభంలో ఉన్నామా? కొనసాగింపులో ఉన్నామా? ముగింపు దశలో ఉన్నామా? ఎక్కడున్నాం? తెలియదు. ఆదివారం ఆరాధన అంటే ఆదివారమైన కాదు ప్రియులారా, అవకాశం ఉన్నప్పుడు ఆరాధనకు రావడం, దేవుడి మార్పులను వినడం, వెళ్ళిపోవడం. ఆ తర్వాత మళ్ళీ వీలైతే మరొక, అది వారమే కావచ్చు, నెలనే కావచ్చు, మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు. అలా కాదండి క్రైస్తవ జీవితం. అందుకు పిలువలేదు. పరలోక రాజ్యానికి రావాలని దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. గత వారం చెప్పాను కదా, మా గత నెలలో విలువైన విందుకి ఎవరైనా పిలిస్తే నేను రాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటారండి? చెప్పండి, గట్టిగా చెప్పండి. అందరూ ఆ విందుకి వెళ్తే ఏమొస్తుంది చెప్పండి మీరు? భోజనం వస్తుంది. భోజనం తింటే ఏమొస్తుందండి? భోజనం మనం ఎప్పుడైనా తింటామా? తింటాం. కానీ అక్కడ విందులో అంటే ఎలా ఉంటుంది? మసాలాలు గట్టిగా ఉంటాయి, వెరైటీస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి విందుకి వెళ్ళామనుకోండి, మంచి ఆహారం తీసుకుంటాం, కాదనట్లేదు. బలమైన ఆహారం తీసుకుంటాం, రుచికరమైన ఆహారం తీసుకుంటాం. కానీ దేనికి బలాన్ని ఇస్తుందండి? శరీరానికి మాత్రమే బలాన్ని ఇస్తుంది. కానీ ఆనాడు యేసుక్రీస్తు పరలోక రాజ్యానికి రమ్మన్నాడు, మనందరినీ ఆహ్వానించాడు. అయితే ఆ రాజ్యంలోకి రావాలంటే ఈ విందుకు రావాలి. ఏ విందుకు? చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం. యేసు ఇట్లనెను, మీరు సంఘానికి వచ్చిన మీరు, బాప్తిసం తీసుకున్న మీరు, మారు మనసు పొందిన మీరు మనుష్య కుమారుని యొక్క శరీరమును తిని ఆయన రక్తమును తాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కాలేరు. అంటే బయట జరుగుతుంది, లోకంలో ఉన్న విందుకెళ్ళి విందు భోజనం చేస్తే శరీరానికి బలం వస్తుంది. యేసు ఇస్తున్న ఈ విందులోనికి వచ్చి తింటే ఆయన శరీరమును తిని ఆయన రక్తము త్రాగువాడే జీవము గలవాడు. చదవండి మాటగా, మీలో మీకు జీవము రావాలి అంటే, ఆత్మీయ జీవితం ఉజ్జీవభరితం కావాలంటే ఏం చేయాలి? ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగాలి. చదవండి ఇంకా.
నా శరీరమును తిని నా రక్తము నా రక్తము త్రాగు త్రాగు వాడే జీవము గలవాడు. నిత్య జీవము గలవాడు. అంటే నా శరీరము నా రక్తము అతనిలో ఏమి నింపుతుంది? నిత్య జీవమును. అంత్యదినమున లేని వానిని లేపుదును. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున లేని వానిని లేపెదను. ఎందుకు తినాలి ప్రభువా, ఎందుకు త్రాగాలి ప్రభు అంటే, మీలో మీరు జీవం గలవారు కావాలి అంటే నా శరీరమును తిని నా రక్తమును త్రాగాలి. అది తాగకుండా, దాని యొద్దకు చేరకుండా మీలో మీరు జీవం గలవారు ఎప్పటికీ కాలేరు. నిత్య జీవానికి మీరు వారసులు కాలేరు. నా శరీరము నిజమైన ఆహారమును, నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాని యందు నేనును వాని యందు నిలిచియుందును. అంటే ప్రియులారా, ఈరోజు మన యుద్ధకు వస్తున్నటువంటి ఈ క్రీస్తు శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షరసం ఏదైతే ఉందో, ఎంత కాలం మనం ఇది రొట్టె అనుకుంటున్నామో, ఎంత కాలం అది ద్రాక్షరసం అనుకుంటున్నామో, అంతవరకు మన జీవితాలు వెలిగింపబడవు. అది రక్తంగానే నువ్వు చూడాలి, అది క్రీస్తు శరీరంగానే నీవు చూడాలి. అది ఎందుకు వస్తుంది నీ దగ్గరికి? లోకంలో ఉన్న విందులోనికి వెళ్ళి భోజనం చేస్తే శరీరానికి బలం వస్తుందేమో, కానీ ఈ విందులో చేయి వేస్తే, ఈ విందులను వారగిస్తే నీలో జీవం పుడుతుంది. పరలోక రాజ్యం కొరకై నీలో ఆలోచన పుడుతుంది. ఆ పరలోక రాజ్యానికి చేరటానికి ఈ భౌతిక జీవితంలో నిన్ను ఆటంకపరుస్తున్న పాపమును కూకటి వేళ్లతో పెకిలించటానికి ఆ రక్తం నిన్ను భయపెడుతుంది. ఆ శరీరమే నిన్ను బలపరుస్తుంది. కనుక ప్రియులారా, మనకందరికీ తెలుసు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టయితే దీన్ని చేశారా లేదా? ఎన్నిసార్లు పల్లార్థంలో పాల్గొన్నారు మీరు? చెప్పండి దయచేసి. బాప్తిజం తీసుకున్నప్పటి కౌంట్ ఏంటా సార్? 100లో ఉంటుంది కదా. నేను మీకు ప్రశ్న అడుగుతున్నానండి. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దాన్ని చేయడం అన్నాడు కదా, చేసినప్పుడు మీకు ఏం జ్ఞాపకం వచ్చింది చెప్పండి? ఎవరైనా జ్ఞాపకం వచ్చిందా? ఏం జ్ఞాపకం రావాలి? ఎందుకు 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 దాన్ని పెట్టాడు? క్రమం ఎందుకు పెట్టాడు దేవుడు? అది ఎంత ప్రాముఖ్యం అంటే ప్రియులారా, ఆయన శరీరమును తిని ఆయన రక్తము త్రాగితే తప్ప మనం నిత్య జీవంలోనికి వెళ్ళము. మనలో జీవము పుట్టదన్నాడు. అంత ప్రాముఖ్యమా? మరి ఆ విందులోనికి రండి అంటే వస్తున్నారండి? యేసు బోధ చేసిన, అపోస్తలులు బోధ చేసిన, పౌలు బోధ చేసిన, సంఘంలో ఉన్న సేవకులు బోధ చేసిన, ఎవరు ఏ విధంగా బోధ చేసిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పినామంటే మనం ఏమంటున్నాము? వారిని సంఘంలోనికి ఆహ్వానిస్తున్నాం, అంతే కదా. పరలోక రాజ్యం అనే నిత్య రాజ్యం ఉన్నది, నిత్య జీవం ఉన్నది. ఈ భౌతికమైన శరీరంలో పుట్టామో గనక ఎంజాయ్ చేద్దాం అనేది కాకుండా, ఇదిగో మన బ్రతుకు ఇందుకు ఇవ్వబడింది. దేవుడిగా మన వెనకాల సంకల్పం ఇది. ఈయన అనేకమైన మాటలు చెప్పి అతన్ని ఎక్కడికి పిలుస్తున్నాం? మనం సంఘంలోకి పిలుస్తున్నాం, అవునా కదా? ఎందుకు సంఘంలోకి ఎందుకు పిలుస్తున్నావు? ఎందుకు ఆహ్వానిస్తున్నావు? మారు మనసు పొందాలని, బాప్తిజం తీసుకోవాలని. బాప్తిజం తీసుకున్న తర్వాత ప్రభు బలలో నీవు చెయ్యి వేయాలని. ఎందుకు? ఈ బలలో చెయ్యి వేస్తే తప్ప, ఈ శరీరమును తిని రక్తము తాగితే తప్ప తనలో తను జీవము గలవాడు కాడు. నిత్య జీవము కొరకు అతడు తను తాను సిద్ధపరచుకొనలేడు. ఈ శరీరమును తినకపోతే, ఈ రక్తాన్ని త్రాగకపోతే, యేసుక్రీస్తు ఏమన్నాడండి? నా శరీరమును తిని నా రక్తము త్రాగు వాడే, త్రాగని వాడు. ఎంత ప్రాముఖ్యం! ఇక్కడికి రండి అంటే ఏమంటున్నారంటండి? వస్తున్నారండి. లోకంలో విందు జరుగుతుందని ఒక్కసారి చెప్పాలి, ఒక్కసారి చెప్తే చాలండి. గంటలో గేట్లు బద్దలు కొట్టుకొని మనకు చేస్తారు. ఆ విందుకైతే పరిగెత్తుకొని వెళ్తారు. మరి ఏ విందుకు రమ్మంటే ఏం చేస్తున్నారట?
అనేక మంది నెపములు చెబుతున్నారట. నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను కనుక ఇప్పుడు నేను రాలేను. 10 జతల ఎడ్లను కొనుక్కున్నాను కనుక ఇప్పుడు నేను రాలేను. 20 ఎకరాల భూమి ఉంది ఇప్పుడు నాకు, నేను దాన్ని విడిచిపెట్టి రాలేను. పరలోకానికి వెళతామయ్యా, నిత్య జీవం ఉంటుందయ్యా, కష్టాలు ఉంటాయ్యా, కన్నీళ్ళు ఉన్నాయ్యా, దేవుడుండే మహాలోకమయ్యా. ఆ లోకానికి వెళ్ళాలంటే ఈ విందులోనికి రావాలి. ఈ విందులోనికి రావాలంటే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకోవాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలంటే నువ్వు వాక్యాన్ని వినాలి. రండి, మీ జీవితాలను మార్చుకోండి. రండి, మీ జీవితాలను సిద్ధపరచుకోండి. ఆ లోకానికి వెళ్ళాలి. ఆ లోకానికి వెళ్ళాలి. ఆ నిత్య జీవంలోనికి మనం ప్రవేశించాలి. ఇదే కదండి ఆహ్వానం. యేసుక్రీస్తు ప్రారంభించినటువంటి మాట, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందండి. ఆనాడు యేసు పిలుపు నుంచి, అపోస్తల పిలుపు నుంచి, పౌలు పిలుపు నుంచి ఈరోజు బోధకులుగా బోధిస్తున్న అనేక మంది నోట వస్తున్న దేవుని ఆహ్వానం, పిలుపు దేని కొరకు? మీ బ్రతుకులను మార్చుకోండి, క్రీస్తు యుద్ధకు రండి, ఆయన రక్తంలో మన బ్రతుకులను కడుక్కుందాము. అనుగ్రహించబడినటువంటి ఈ పవిత్ర జీవితములో రక్షణలోకి వచ్చిన మనము ఆ రక్షణను కొనసాగిద్దాము, ఆ రక్షణను ముగిద్దాము. అప్పుడు ఆ నిత్యరాజ్యంలోనికి మనము వెళ్తాము. కాబట్టి ప్రియులారా, ఆ నిత్యరాజ్యంలోనికి రావాలి. దేవుడు మనకు అప్పగించినటువంటి క్రమం ఏదైతే ఉందో, విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడాలి. మన జీవితాలు పాపంలో పడకుండా పోరాడాలి. మన చుట్టూ ఉన్న అనేక సహోదరులను దేవుని యుద్ధకు నడిపించుటకు, అపవాది బారిన పడకుండా వారిని కూడా దేవుని యుద్ధకు నడిపించటానికి పోరాడాలి, కష్టపడాలి, ప్రార్థించాలి, వారి కొరకు కన్నీళ్లు పెట్టాలి. ఇలా ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, మన ఊపిరి ఆగేంత వరకు దేవుడు మనకు అప్పగించిన ఈ పనిని నమ్మకంగా కొనసాగించి ముగింపులోనికి వెళ్ళాలి. అప్పుడు మనం అనిత్య లోకంలోనికి వెళ్తాం. చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. బుద్ధిమంతులతో, అందుకే నేను చెప్పాను ప్రారంభంలో ఒక మాట చెప్పాను, బుద్ధిమంతుల్లాగా ఉండాలి. మనం జ్ఞానం ఎరిగిన వారిగా ఉండాలి. సంఘంలో అనేక దినాల నుంచి దేవుని వాక్యాన్ని వింటూ, జ్ఞానాన్ని చదువుకుంటూ, పాడుకుంటూ, నేర్చుకుంటున్నటువంటి మనము కేవలము జ్ఞానము అప్పచెప్పే వారి వల్ల కాదు, కానీ మార్పు క్రియారూపకంగా కావాలి. మార్పు క్రియారూపకాన్ని దాల్చాలి. ప్రియులారా, బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పు సంగతులను మీరే ఆలోచించాలి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. అర్థమవుతుందండి? గనక ప్రియులారా, ఆయన శరీరాన్ని తింటున్నాము, ఆయన రక్తాన్ని తాగుతున్నాము. అది ఏంటి అంటున్నాడు? మనలో జీవాన్ని. ఏమండి, వేరే ఏ ప్రసంగం రోజు అయినా కానీ అంత బాధపడలేమో, కానీ బల్లారాధన రోజున్న ప్రసంగానికి ఖచ్చితంగా మన అవిధేయత ఏంటో మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. మనం చేస్తున్న పాపాలు ఏంటో, మనం ఏ విషయంలో తప్పిపోతున్నామో ప్రతి వారిని సూటిగా స్పష్టంగా వాక్యము గద్దిస్తుంది. సృష్టిగా స్పష్టంగా వాక్యం ప్రశ్నించినప్పుడు మనం గత దినాల్లో ఏ విషయంలో తప్పిపోతున్నామో, ఏ విషయంలో త్రొట్టిల్లుతున్నామో, ఏ విషయంలో పాపానికి చేరువవుతున్నామో అనుక్షణం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూ సరిచేస్తూ ఉన్నప్పుడు పాపానికి దూరం అవుతూ ఉంటాం. లోపడితే దేవునికి దగ్గర అవుతూ ఉంటాం. ఆ లోకంలో ఉన్న విందు శరీరానికి బలం ఇస్తుందేమో, కానీ
ఈ విందులో చేసిన ప్రతిసారి ఆత్మీయ జీవితం బలపడుతుంది, ఆత్మీయ మెరుగు వస్తుంది, ఆత్మీయ వెలుగు మన జీవితంలోకి వస్తుంది. ఆ క్రీస్తు త్యాగాన్ని కేవలము వల్లించు వారంగా కాకుండా క్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రియులారా, మనం వంట చేసినప్పుడు వంటగదిలో ఒక చిన్న వేడిగల వస్తువులు తగిలితేనే తట్టుకోలేని మనము నీ కొరకు నా కొరకు ఆయన శరీరం అంతా పిడిగుద్దులతో గుద్దపడి నాగలి చాళ్ళ వలె, ఒక భూమిని దున్నినప్పుడు నాగలి చాలు ఏ విధంగానైతే భూమిని దుక్కి చేస్తాయో ప్రియులరా, ఆయన శరీరం కూడా ప్రియులరా భయంకరమైన ఇనుప కొరడాలతోటి కొట్టబడి ఆయన శరీరంలో ఉన్న మాంసం పీక్కుంటూ బయటకు వచ్చేసి ఆయన శరీరంలో ఉన్న రక్తం ఎందుకు అంతగా మరి ఆయన ఆ యాతన ఎందుకు పడవలసి వచ్చిందో తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి. కనుక నిన్ను నన్ను రక్షించటానికి క్రీస్తుకు అంత యాతన కలిగినప్పుడు మరలా అటువంటి యాతన మరలా కలగకుండా ఉండాలండి. ఆయన రక్తం ఖర్చు చేసే అవసరత రాకుండా ఉండాలి. రక్తం ఖర్చు చేసే అవసరత రాకుండా ఉండాలంటే మనం పాపం చేయకుండా ఉండాలి. మనందరికీ తెలుసు కదా, పాత నిబంధనలో ఎవరైనా పాపం చేస్తే ఏమన్నాడు? 2 పావురాలను కానీ 2 గువ్వలను కానీ తీసుకొని వెళ్ళి పాప పరిహారంతో కలిగా అప్పగించాలి. ఎప్పుడు అప్పగించాలి వాటిని? పాపం చేసినప్పుడల్లా. పాపం చేయలేదనుకోండి అవసరం ఉందా? అవసరం లేదు. కనుక క్రీస్తు రక్తము నీ కొరకు నా కొరకు ఎప్పుడు ఒలికించబడకుండా ఉండాలి అంటే అది విలువైనది. నువ్వు పాపం చేసిన ప్రతిసారి నిన్ను ప్రోక్షిస్తుంది. అది మనకు తెలియట్లేదు. నువ్వు పాపం చేసిన ప్రతిసారి ప్రోక్షిస్తుంది, ప్రతిసారి ఖర్చు అవుతుంది. కనుక ప్రియులరా, ఆనాడు 2000 సంవత్సరాల క్రితం రోమా సైనికులు ఒక్కసారి ఆయన రక్తాన్ని చిందించారు. క్రీస్తులోనికి వచ్చిన మీరు, సంఘంలో ఉంటున్న మీరు, క్రీస్తు యొక్క బోధనను వింటున్న మీరు, పవిత్ర జీవితాన్ని కలిగి ఉండాలని వింటున్న మీరు, ఆయన శరీరం, ఆయన రక్తము, ఆయన ఆశీర్వచన పాత్రలో చెయ్యి ఉంచుతున్న మీరు యోగ్య ప్రవర్తన కలిగిన వారిగా ఉండకపోతే, దేవుడు అనుగ్రహించిన ఆ పవిత్రతను పోగొట్టుకుంటూ మరలా లోకంలో కలిసి మరలా పాపంలో మీ యొక్క జీవితాలను వెళ్ళబుచ్చిన వారైతే, ఆ రోజు రోమా సైనికులు ఒక్కసారి సిలువేశారు. కానీ మీరు అనుక్షణము దేవుణ్ణి, క్రీస్తును సిలువ వేయువారుగానే ఉన్నారు. ఆయన రక్తాన్ని ఒలికించువారుగానే ఉన్నారు. పవిత్రమైన రక్తము మాటికి ఒలికించడానికి వీలు లేదు. అది మన మీదికి శిక్షగా, అది మన మీదికి ఉరిగా మారకుండా ఉండాలి ప్రియులారా. ఆయన యొక్క కృప, కనికరము ప్రియులారా మన పైన ఎప్పటికీ ఉండాలి తప్ప అది ఒకనాడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళడానికి వీలు లేదు. దయ, కృప మనల్ని ఎన్నడూ విడిచిపోకుండా మనం దాన్ని హత్తుకుందాము. ఆ కృపను కలిగి జీవిద్దాము. దేవుని యొక్క ఆజ్ఞలకు లోపడుతూ ఆయన మాటలు విని విడిచిపెట్టే వారిగా కాదు, స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాం కదా. వాక్యం ఏం ప్రకటిస్తుంది, వాక్యం ఏం సెలవిస్తుంది, జీవితాన్ని ఎలా మార్చుకోమంటుంది. రాబోయే జీవితాన్ని మీరు సంపాదించుకోవాలంటే మేలుడు చేయువారును, సత్క్రియలు చేయువారును, తన ధనములో పొరుగు వారికి పాలిచ్చేవారునే ఉంటూ మనం కలిగి ఉన్న ఈ రక్షణ మార్గంలో కొనసాగాలి. ఆ రక్షణ మార్గంలో అనేక కార్యక్రమాలు చేయాలి. కార్యక్రమాలు చేస్తూ నమ్మకమైన సేవకులుగా ఉంటూ మన ముగింపు దశ వరకు దేవుని యొక్క సేవను పక్కన పెట్టకుండా దాన్ని భుజస్కంధాల మీద వేసుకొని యవ్వన కాలంలో తన కాడిమోయిన నరునికి మేలు, ఆ వాక్యాన్ని కలిగి ఉన్నటువంటి మనము ఆ వాక్యాన్ని ఆనందంగా స్వీకరిద్దాము. దేవుని యొక్క పని మన భుజస్కంధాల మీద వేసుకొని నమ్మకమైన క్రీస్తు పరిచారకుల వలె సంఘములో మనమందరం మన పాత్రను పోషిస్తూ సంఘము నానాటికి అభివృద్ధి పొందినట్లుగా, అనేకమైన నూతన ఆత్మలు రక్షించబడినట్లుగా, దేవుని నామం మహిమపరచబడినట్లుగా, మన అందరి ఆత్మీయ జీవితాలు వర్ధిల్లినట్లుగా దేవుడు మనందరినీ క్రియాఫలభరితులుగా అందరినీ మార్చి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కనికరంగల దేవ, కృపావచనమైన మా తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన నామానికి వందనాలు తండ్రి. మీ కుమారుని యొక్క శరీర రక్త మాంసంలో పాలు పొందనైనటువంటి మేము తండ్రి, దాని విలువను ఎరగని వారి ఒకవేళ ఉంటే